హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇదొచ్చేసి నిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చామని చెప్పాను కదా! ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడైతే గోధుమ పిండి కలుపుతున్నానండి. టిఫిన్‌కి చపాతీ చేద్దామని ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. ఇడ్లీ పిండి, దోస పిండి ఏం లేదు. ఇక అందుకని అందరికీ చపాతీలు చేద్దామని గోధుమ పిండి అయితే కలిపేసానండి. ఇదైతే పక్కన పెట్టేసి కర్రీలోకి ఇంకా బంగాళదుంపలు, టమాటాలైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ కట్ చేసేసి అన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే పెట్టేస్తున్నానండి. నిన్న మా ఆడబిడ్డ వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా! ఇంకా వాళ్ళు కూడా అందరూ వచ్చేసారండి. ఇంకా అందరికీ సరిపడా అయితే చేస్తున్నామనమాట. చపాతీ పిండి అయితే కలిపి పక్కన పెట్టేసాను మూత పెట్టేసి. ఇంకా అందులోకి ఎగ్ కర్రీ చేద్దామన్నాను. లేదా ఆలు కుర్మా చేద్దామనుకున్నాను. ఇంకా వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేయమన్నారు. ఎగ్ కర్రీ అయితే బాగుంటుందనుకున్నాను. లేదా ఆలు కుర్మా కూడా బాగుంటుందండి. కానీ ఇంకా బంగాళదుంప టమాటా కర్రీ అయితే నాకు అంతగా ఇష్టం ఉండదనమాట. నేనైతే ఆలు కుర్మానే చేద్దామనుకున్నాను. కాకపోతే బంగాళదుంపలు వచ్చేసి మా ఆడబిడ్డ కూతురు కట్ చేసిందండి. బాగా సన్నగా కట్ చేసిందనమాట. నాకు వచ్చేసి ఆలు కుర్మాలోకి బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఎట్లా మా ఆడబిడ్డ కూతురు చిన్నవి కట్ చేసిందని ఇంకా ఎటు టమాటా బంగాళదుంప కర్రీ అడుగుతున్నారు కదా అని ఇంకా 2 కలిపేసి వండుదాంలని నేను టమాటాలు అయితే కట్ చేసేస్తున్నాను. ఇదిగో ఇంకా వీటినన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి అయితే కట్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా వీటినైతే తాలింపు వేసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే ఒక చిన్న బాండీ పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ అయితే వేసి బాగా ఎగనిచ్చానండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అయితే ఇందులో వేసి బాగా కలుపుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగనివ్వాలి. నిజానికి ఇక్కడ నేను వంట చేస్తున్నాననే కానీ అన్నీ వెతకాల్సి వస్తుందండి. నాకైతే ఇక్కడ ఏమీ కనిపించట్లేదనమాట. ఇంక అన్నీ ఎతుక్కొని వంట అయితే చేయాల్సొస్తుంది. గెంటెలు ఇవన్నీ అయితే వెతకాల్సి వస్తుందనమాట. ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అయితే ఎదురుగునే ఉంటుందిలెండి. ఇక కారం, పసుపు అయితే కొంచెం కనిపించలేదనమాట. ఇంక వాటిని కూడా అడిగి ఇక్కడైతే నేను ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇవి టమాటాలు, బంగాళదుంపలు కట్ చేసినవి అయితే వేసానండి. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. మనం రెగ్యులర్గా వండుకునేటప్పుడైతే మనకు అన్నీ మనం ఎక్కడ ఏం పెట్టుకుంటామో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది కదా! ఇక్కడ తెలియని చోట వంట చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ అడుగుతూ ఉండాలి మా అత్తయ్యని. అదెక్కడుంది, ఉప్పు ఎక్కడుంది, కారం ఎక్కడుంది అని. ఇలా అడుగుతూ ఉండేలోపు ఇవైతే మాడిపోతూ ఉంటాయి కదా! అందుకని నేను ముందే అన్నీ వెతికి చూసి ఒక చోట పెట్టుకొని వంట అయితే చేస్తూ ఉంటానండి. ఇదిగో ఇక్కడైతే ఇంకా ఇవి కొంత ఏగిన తర్వాత ఇందులో అయితే నేను కొన్ని నీళ్ళైతే పోసానండి. ఉప్పు, పసుపేసి కలిపేసి కొంచెం వేగిన తర్వాత ఇలా నీళ్ళైతే పోసాను. అందరికీ సరిపోతుందా సరిపోదా అని కొన్ని వాటర్ అయితే పోసాననమాట. ఇలా కలిపేసి మూత పెట్టేసామంటే ఇవి అవుతుంటుంది కర్రీ వచ్చేసి. ఇదిగో ఇక్కడైతే మళ్ళీ 2-3 నిమిషాల తర్వాత అయితే తీసి చూస్తానండి. ఇందులో ఇంకా కారం వేయలేదనమాట. కారం అయితే మళ్ళీ 2 స్పూన్లు అయితే వేసి మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇలా కలిపేసి మూత అయితే పెట్టేస్తే మళ్ళీ 3-4 నిమిషాల తర్వాత దింపేస్తే కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి ఇలా దగ్గర పడేంత వరకు ఉంచేసి ఇదైతే పక్కన పెట్టేశానండి. ఈలోపు ఇక్కడ నేను పొయ్యి మీద పెనం అయితే పెట్టేశాననమాట. చపాతీలు అయితే కాలుద్దామని ఇక్కడైతే మా ఆడబిడ్డ వచ్చేసి చపాతీలు అయితే రుద్దుతుందండి. నేనైతే ఇక్కడ చపాతీలు అయితే కాల్చేస్తున్నాను. నాకు వంట చేసేటప్పుడు అన్నీ దగ్గరలో ఉంటే వంట బాగా ఇష్టంగా చేయాలనిపిస్తుందండి. ప్రతి వస్తువుని కూడా ఎతకటం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. తప్పదనమాట. మనం ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాం కదా! ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి అన్నీ వెతుక్కొని చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడైతే నేను చపాతీలు అయితే చేసేస్తున్నానండి. మొత్తం అయితే చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. చేసినవి చేసినట్టయితే చేసి ఇచ్చేస్తున్నాను అనమాట తినమని. మళ్ళీ ఆరిపోతుంటాయి కదా! అందుకని ఇక్కడ మా ఆడబిడ్డ అయితే చపాతీలు అయితే రుద్దుతుంది. నేనైతే కాలుస్తున్నానండి. అందరైతే తిన్నారనమాట. పిల్లలు ఇంకా
మామయ్య గారు ఇంకా మా వారైతే తిన్నారు. ఇంకా ఇక్కడ నేను కూడా తినేస్తున్నానండి. కొంచెం కర్రీ అయితే పెట్టుకొని 2 చపాతీలు వేసుకొని తింటున్నాను. కర్రీ అయితే టేస్ట్ బాగుందండి. ఇక తినేటప్పుడైతే మా వారు ఇంకా బయటకైతే వెళ్ళారండి. మామయ్య గారైతే ఫోన్ చేశారనమాట. తాటి మంజులైతే ఉన్నాయి కొట్టిస్తున్నామని అయితే చెప్పి రమ్మన్నారనమాట. ఇక అందుకని వెళ్ళారండి. ఇవిగో తీసుకొచ్చేసారనమాట. ఇవి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. ఇవంతా పెద్దగా ముదరలేదండి, లేతగా ఉన్నాయి అనమాట. అన్నీ వాటరే ఉన్నాయి ఇందులో అయితే. బాగున్నాయి కదా, కానీ మరీ ఇంత లేతగా ఉండేసరికి నాకైతే అంత మంచిగా అనిపించలేదు. కొంచెం ముదిరినట్టుంటే మరీ ముదరకుండా, మరీ లేతవి కాకుండా నార్మల్గా ఉంటే బాగుంటాయి కదా, నాకైతే అలానే ఇష్టం. నీళ్ళగా ఉన్నప్పుడు మనం తాటికాయలో నుంచి అలానే తినేస్తే సూపర్గా ఉంటుందండి. ఆ నీళ్ళని పీల్చుకుంటూ తిన్నామంటే సూపర్ అనమాట. ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అండి. రిలేటివ్స్ వాళ్ళకైతే ఉన్నాయంట, వాళ్ళైతే పంపించారండి తెలిసిన వాళ్ళు. ఇంకా ఇవైతే తీసుకొచ్చారు. ఇగో చూడండి, ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, కలర్ అయితే బాగా కలర్ఫుల్గా ఉన్నాయండి. తాటి ముంజలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇవైతే పక్కన పెట్టేసి ఇంకా నేనైతే రెడీ అయ్యానండి. ఫ్రెష్ అయ్యాననమాట. ఇంక ఈరోజు వచ్చేసి వినుకొండ వెళ్ళాలండి. మా వారికి కొంచెం హెడేక్ వస్తూ ఉందనమాట. ఒక 10 డేస్ నుంచి హెడేక్ వస్తుందని టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూయించుకుందాంలే అని చూయించుకోలేదనమాట. ఇంక ఈరోజు కూడా చూయించుకొని అంటున్నారండి. ఇంకా అది అలానే ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది అని ఇంకా చూయించుకోవడానికి వెళ్దామని అయితే అన్నాను. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పాప కూడా చూయించుకోవాలంటున్నారండి హెడేక్కి. ఇంక అందరం కలిసి వెళ్దాంలని అందరం అయితే కలిసి వెళ్తున్నాము. ఇంకా మా బుడ్డోడిని అయితే తీసుకెళ్తున్నానండి. అన్వి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. అన్వి అయితే ఈరోజే మార్నింగ్ వెళ్ళిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి. 8 వెళ్ళిపోయిందండి. టిఫిన్ చేసేసి ఉండమన్నా కానీ నేను ఉండనని వెళ్తానని అయితే వెళ్ళిందనమాట. తెలిసిన వాళ్ళు వెళ్తున్నారండి అమ్మ వాళ్ళ ఊరు. ఇక అందుకని వాళ్ళ బైక్ ఎక్కిచ్చేసి పంపించేసాము. ఇదిగో ఇంక ఇక్కడికైతే హాస్పిటల్కి వచ్చేసామండి. కొంచెం డాక్టర్ చూసిన తర్వాత స్పెట్స్ కావాలని అయితే చెప్పారు. ఇంకా కళ్ళజోడులు అయితే సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. ఎలాంటివి కావాలి ఏంటని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక సెలెక్ట్ చేసుకొని ఇచ్చేసామండి. కొంచెం టైం పడుతుందంట అవి రావటానికి. అందుకని ఇక్కడికి వచ్చేసి మేము సోడా అయితే తాగుతున్నామండి అందరం కూర్చొని. ఇక మా వారికి హెడేక్ వచ్చేసి ఒక సైడే వస్తుందండి. ఎక్కువ ఆలోచించడం వల్ల అలా వస్తుందంట. ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అలాగే కళ్ళజోడు కూడా ఖచ్చితంగా వాడాలని అయితే చెప్పారండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. ఎక్కువ ఆలోచించటం కూడా మన ఆరోగ్యానికి ప్రమాదమే అనమాట. చూడండి, ఆలోచించటం వల్ల హెడేక్ వస్తుంది, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయండి. మనం దేని గురించి కూడా ఎక్కువ ఆలోచించకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు అంతలా ఆలోచిస్తావు అని అయితే అన్నానమాట మా వారికి. మా వారైతే నాకుండే టెన్షన్స్, నాకుండే ఆలోచనలు నాకుంటే ఇలా అనైతే అన్నారు. అది కూడా నిజమేనండి. నాకైతే ఏం చెప్పరనమాట. నేనైతే నాకేమన్నా చెప్తే నాకు తగ్గ సలహా అయితే ఇస్తూ ఉంటాను, కానీ చెప్పరు కదా. ఇక నేను కూడా ఏం చేయలేను. ఇక 10 రోజులైతే టీ కాఫీ కూడా తాగొద్దన్నారండి. 10 రోజులకి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. ఇక తర్వాత మా వారు కొంచెం కార్ రిపేర్ ఉండి రిపేర్కి అయితే చేయించుకొని వస్తానన్నారు. ఇంకా మేమైతే మా ఆడబిడ్డ కూతురికి ఇక హాఫ్ శారీస్ కావాలని షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే హాఫ్ శారీస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి అన్నీ అయితే వేసి చూపిస్తున్నారండి హాఫ్ శారీస్. నాకైతే కింద లెహంగా అయితే బాగా నచ్చుతుంది, కానీ ఓనీ అయితే అస్సలు నచ్చట్లేదన్నమాట. ఇదైతే చూడటానికి నాకు చాలా బాగా నచ్చింది. దీని మీద ఓనీ వస్తుంది కదా, అదైతే పెద్దగా నచ్చలేదండి. దీని బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందన్నమాట. బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్కి కలరే బ్లౌజ్కి అయితే ఇచ్చారు. కానీ ఓనీ అయితే నాకు అంతగా నచ్చలేదండి. ఓనీ చూడండి, అసలు నాకైతే మంచిగా అనిపించట్లేదు. కానీ లంగాలు అయితే బాగున్నాయి అనమాట, హాఫ్ సారీ లెహంగాలు. ఓనీ వచ్చేసరికి అస్సలు నచ్చట్లేదు. ఇంక వీటిని అయితే చూస్తున్నారండి వీళ్ళైతే. ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఏమో. నేనైతే సైలెంట్గానే ఉన్నాను. వాళ్ళకి నచ్చినవి మనకి నచ్చకపోవచ్చు, మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. ఇక అందుకని నేను కూడా సైలెంట్గా ఉన్నానండి. ఏది బాగుందో చెప్పమంటున్నారు, కానీ నిజానికి నాకు కూడా సెలెక్షన్ అయితే పెద్దగా తెలియదన్నమాట. నేను షాపింగ్కి వెళ్ళటమే చాలా తక్కువ. నేను వెళ్ళానంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఒక
4-5 డ్రెస్సుల్లో మా వారు సెలెక్ట్ చేసిన డ్రెస్సే తీసుకుంటారనమాట. నాకు పెద్దగా సెలెక్షన్ అనేది తెలీదు. ఇంకెక్కువ మా వారు సెలెక్ట్ చేసినవే తీసుకుంటూ ఉంటాను. కాకపోతే నేను ఒక 4-5 డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకుంటాను. వాటిల్లో మా వారికి నచ్చిన డ్రెస్ అయితే తీసుకుంటాననమాట. ఇక ఫస్ట్ నుంచి అలానే అలవాటు. పెద్దగా షాపింగ్ గురించి కూడా ఏం తెలీదు. నాకైతే ఇది బాగా నచ్చింది. లెహంగా వచ్చేసి హాఫ్ శారీకి ఇది. కానీ ఓనీ అయితే పెద్దగా నచ్చలేదన్నమాట. ఇంకా అయితే చాలానే ఉన్నాయండి హాఫ్ శారీస్‌లో. వీటిల్లోనే ఎక్కువ చూపిస్తున్నారు. నేనైతే వీటిల్లో కాకుండా వేరే క్లాత్ ఏమన్నా ఉంటే చూపించమని అయితే అన్నానన్నమాట. ఇంకా వేరే క్లాత్ అయితే చూపిస్తామని అయితే అన్నారు. ఇదైతే బాగా నచ్చిందని ఒకసారి పెట్టుకొని చూస్తానని అయితే అంటుంది. ఇక అందుకని తీసుకొని ట్రై అయితే చేస్తుందనమాట. ఒకసారి ఇలా పెట్టుకొని చూస్తుంది. ఇంకా నాకైతే వీటిల్లో ఎందుకో పెద్దగా ఏవి నచ్చలేదు. వేరే ఏమైనా క్లాత్ ఉంటే చూపించమన్నాను. ఇవిగో ఇంకా నెక్స్ట్ అయితే ఇవి చూపిస్తున్నారండి. ఒకసారి వీటిని కూడా చూసేద్దాం. ఇవి బాగున్నాయి వీటిల్లో. నాకు ఇవి అసలు నచ్చలా, నిజం చెప్పాలంటే. వీటిలో కలర్స్ ఆ ఓనీలు కూడా నాకు అంత ఒకసారి ఇది కొంచెం పట్టు లుక్ వస్తుంది. అవి ఏంటంటే కొంచెం పార్టీ వేర్. ఓనీ కూడా బాగుంది. ఓనీ కూడా సేమ్ గోల్డ్ కూడా ఇది రాకేష్. ఏదైనా కలర్ కావాలి గ్రీన్ వద్దు. గ్రీన్ ఉంది పట్టు మరి కిందకి క్లిప్పులు తెద్దాం 2 క్యాలెండర్కి పెట్టా చూడు. అట్లా కూడా తీసుకోపోయిన ఎందుకు నేను తీసుకొని కడిగి వేస్తున్నాడు అన్నయ్యి. నేను పెడతాను మీకు. రానడు అంత లావు రావాలంటే మీకు ఎదురు పెట్రోల్ ఖర్చు 40 రూపాయలు. షాపింగ్ అయిపోయిన తర్వాత హైబ్రోస్ అయితే చేయించుకున్నామండి. ఇంకా తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ఆడబిడ్డ కూతురికి అయితే కొంచెం ఎలర్జీ ఉందని డ్రాప్స్ అయితే ఇచ్చారు. ఇంకా మా వారికి ట్యాబ్లెట్స్ అలాగే స్పెట్స్ అయితే తీసుకొని ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరుతున్నామండి. కార్ అయితే రావడానికి చాలా టైం పట్టిందండి. ఇక్కడ ఈవినింగ్ అయిందనమాట. ఇంకా రిపేర్ అయితే అవ్వలేదండి. అవి పార్ట్స్ ఏం దొరకలేదన్నారు. ఇక అందుకని మేమైతే ఇంటికైతే బయలుదేరాము. ఇదిగో ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి 5 అయింది. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.